హాయ్ ఫ్రెండ్స్, తెర వెనక ఉండి పవన్ కళ్యాణ్ సినిమా ఫ్లాప్ చేయించాలి అని చెప్పి స్కెచ్ వేస్తున్నది ఎవరు? పవన్ కళ్యాణ్ సినిమా విడుదలవడం కంటే ముందే సినిమా థియేటర్లు బంద్ చేయించాలి అని చెప్పి ఎగ్జిబిటర్స్ తో చెప్పింది ఎవరు? అసలు ఆ తెర వెనక ఉన్నది ఎవరు? ఎవరెవరు డ్రామాలు నడిపిస్తూ ఉన్నారు అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్ గారి కార్యాలయము నిన్న సినిమా ఇండస్ట్రీని ఉద్దేశించి చాలా సీరియస్ గా వ్యాఖ్యలు చేస్తూ ఒక ప్రెస్ నోట్ విడుదల చేయడం గురించి మనం మాట్లాడుకున్నాం. సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్లకు కనీసం మర్యాద కూడా లేదు. చంద్రబాబు నాయుడు గారు మీ టికెట్ల రేట్లు పెంచుకోండియా అని చెప్పి ఇంత ఫ్లెక్సిబుల్ గా ఆయన బిహేవ్ చేస్తే, మీరేమో కలిసికట్టుగా ఒకసారి వచ్చి కనీసం మర్యాదపూర్వకంగా కూడా ముఖ్యమంత్రి గారిని కలవలేదు అని పవన్ కళ్యాణ్ గారి కార్యాలయం మాట్లాడడం, దానికి సంబంధించిన విశ్లేషణ నిన్న మనం పెట్టుకున్నాం. అయితే అసలు వ్యవహారం ఏంటి? అసలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు కోపం వచ్చింది అన్నది ఆలోచిస్తే, పవన్ కళ్యాణ్ గారి సినిమా జూన్ 12వ తేదీ విడుదలవుతోంది. కోహినూరు డైమండ్ దొంగతనం చేయడము, ముఘల్యరా అవన్నీ అండి బ్యాక్ డ్రాప్ లో హరిహర వీరమల్లు అనే సినిమా జూన్ 12వ తేదీ విడుదలవుతోంది. సరిగ్గా టైం చూసుకొని జూన్ 1వ తేదీ నుంచి సినిమా థియేటర్స్ ఆంధ్రప్రదేశ్ లో బంద్ చేయాలి అని ఎగ్జిబిటర్స్ ఒక నిర్ణయం తీసుకున్నట్టు వాళ్ళు ప్రకటించారు. కరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారి సినిమా విడుదలవడం కంటే ఒక 12 రోజుల ముందు నుంచి థియేటర్స్ క్లోజ్ చేసి పెట్టే స్కెచ్ వేసింది ఎవరన్నది ఒకసారి ఆలోచించండి. ఎంతసేపు టీడీపీ కళ్ళద్దాలు పెట్టుకొని చూస్తాను, జనసేన కళ్ళద్దాలు పెట్టుకొని చూస్తాను, వైసీపీ కళ్ళద్దాలు పెట్టుకొని చూస్తాను అంటే ఈ విషయం అర్థం కాదు. ఒక సగటు సినీ ప్రేక్షకుల్లాగా ఆలోచించండి. ఏమండి, 2025లో ఎన్ని సినిమాలు విడుదలయ్యాయి? సినిమా థియేటర్లు మొత్తం ఖాళీగానే ఉంటున్నాయా? ఎప్పుడు ఈగలు దోపుకుంటూనే ఉంటున్నారా? ఎందుకు ఈగలు దోపుకుంటూ ఉంటున్నారు? ఓటీటీల హవా ఎలా ఉంది? ఎలాంటి సినిమాలు వస్తున్నాయి? ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్ళగలిగే సినిమాలు వస్తున్నాయా లేదా? ఇదంతా మళ్ళీ ఒక సపరేట్ చర్చ. ఓకే, పోయిన సినిమా థియేటర్లకు చాలా దారుణమైన పరిస్థితి కనుక ఉంటే, కరెక్ట్ గా అండి పవన్ కళ్యాణ్ గారి సినిమా విడుదలవడం కంటే ముందే ఆ 10-12 రోజుల ముందు సినిమా థియేటర్స్ క్లోజ్ చేసి పెడతాము, బంద్ చేస్తాము అని చెప్పి ప్రకటించడం అనేది ఖచ్చితంగా స్కెచ్. ఎందుకంటే 2025లో ఎన్ని సినిమాలు విడుదలయ్యాయి? రీసెంట్ గా నానిది హిట్ ద థర్డ్ కేస్ అని చెప్పి విడుదల అయ్యింది. హిట్ టాక్ అయితే తెచ్చుకుంది కదా. మరి ఆ సినిమా కంటే ముందు ఎందుకు సినిమా థియేటర్స్ బంద్ చేయలేదు? తండేల్ అని సినిమా వచ్చింది, నాగ చైతన్య, సాయి పల్లవి. ఆ సినిమా విడుదలవడం కంటే ముందు ఎందుకు సినిమా థియేటర్స్ బంద్ చేయాలని చెప్పి ఎగ్జిబిటర్స్ నిర్ణయం తీసుకోలేదు? అసలు అవన్నీ ఎందుకండి? జనవరిలో వరుస పెట్టి పెద్ద పెద్ద సినిమాలు వచ్చాయి, అవునా కాదా? సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా వచ్చింది. సేమ్ దిల్ రాజు గారే గేమ్ చేంజర్ అనే సినిమా విడుదల చేశారు. ఆ సినిమా విడుదలైనప్పుడు కొన్ని హికప్స్ వచ్చాయి, కొంత సమస్య వచ్చింది. ఆ నష్టాన్ని సంక్రాంతికి వస్తున్నాం సినిమా నాకు ఫిల్ చేసి పెట్టింది అని చెప్పి దిల్ రాజు గారే చెప్పారు. 300 కోట్ల కంటే ఎక్కువగా సంక్రాంతికి వస్తున్నాం వెంకటేష్ గారి సినిమా వసూలు చేసింది అని చెప్పి మాట్లాడారు. మరి సంక్రాంతి టైంలో ఎందుకు బంద్ చేయలేదు థియేటర్లు? బాలకృష్ణ గారి డాకు మహారాజ్ సినిమా వచ్చింది అదే టైంలో, అవునా కాదా? ఆ తర్వాత జస్ట్ ఒక 1 month క్రితం రాబిన్ హుడ్ అనే సినిమా వచ్చింది. సరే, సినిమా హిట్ అయిందా ఫ్లాప్ అయిందా ఒక్కొక్క సినిమా అనేది మళ్ళీ వేరే చర్చ. బట్ ఈ సినిమాలన్నీ 2025లో విడుదలవుతూ వస్తున్నాయి కదా. మరి ఈ సినిమాలు రిలీజ్ అవడం కంటే ముందు ఎందుకు సినిమా థియేటర్స్ బంద్ చేయాలని నిర్ణయం ఎందుకు తీసుకోలేదు? 2024లో వరుస పెట్టి సినిమాల దండయాత్ర జరిగింది కదా. చాలా సినిమాలు వచ్చాయి కదా, హిట్ సినిమాలు కూడా, పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్ సినిమాలు కూడా ఉన్నాయి కదా. పుష్ప 2 సినిమా అది ఎంత పెద్ద హల్చల్ సృష్టించిందో మనకు తెలుసు. ఆ సినిమా కంటే ఎక్కువగా సంధ్యా థియేటర్ ఘటన ఎంత పెద్ద సెన్సేషన్ అయిందో మనకు తెలుసు కదా. మరి ఆ సినిమా కంటే ముందు ఎందుకు సినిమా థియేటర్స్ బంద్ చేసి పెట్టలేదు? పవన్ కళ్యాణ్ గారు కూడా అనుకుంటే సింపుల్ గా చంద్రబాబు నాయుడు గారికి చెప్పేసేసి బంద్ చేసి పెట్టేసేయచ్చు థియేటర్లు. ఆ టైంలో ఏదైనా చేయొచ్చు. వాళ్ళు థియేటర్లు బంద్ చేయకపోయినా మేము అసలు ఈ టికెట్లు పెంచుకోవడానికి మేము అనుమతి ఇవ్వము అని చెప్పి కక్ష సాధింపు చర్యలకు పాల్పడొచ్చు. 10 రూపాయలు పెట్టుకోండి, 15 రూపాయలు పెట్టుకోండి, సామాన్యుడికి అందుబాటులో లేవు టికెట్ ధరలు అని చెప్పి సామాన్యుడి పేరు చెప్పేసేసి ఈ సినిమాలకు డబ్బులు రాకుండా కూడా చేయొచ్చు. చేశారా? చేయలేదు. లక్కీ భాస్కర్ సినిమా వచ్చింది, బ్లాక్ బస్టర్ అయింది 2024లో. కల్కి సినిమా వచ్చింది, కల్కి 2898 అనే సినిమా. ఆ సినిమా కూడా టికెట్ రేట్లు ఫుల్ గా పెంచారు కదా. ఏమన్నా అడ్డుకున్నారా? ఇబ్బంది పెట్టారా? మిస్టర్ బచ్చన్ అనే సినిమా వచ్చింది. చాలా సినిమాలండి, అందులో హిట్లు ఉండొచ్చు, ఫ్లాప్లు ఉండొచ్చు. డబుల్ స్మార్ట్ వచ్చింది, దేవరా పార్ట్ 1 వచ్చింది, సూర్యాది పెద్ద సినిమా మట్కా అనే సినిమా వచ్చింది, ఫ్లాప్ అయింది ఆఫ్ కోర్స్. బట్ ఆ విడుదల ఎవరు ఆపలేదు కదా, థియేటర్లు ఎవరు బంద్ చేసి కూర్చోలేదు కదా. ఈవెన్ ఫర్ డబ్బింగ్ మూవీ సరిపోదా శనివారం సినిమా వచ్చింది, కమిటీ కుర్రోళ్ళు సినిమా వచ్చింది, చిన్న సినిమా 100 కోట్ల దాకా వసూలు చేసిందని టాక్. బచ్చలమల్లి అనే సినిమా వచ్చింది, అల్లరి నరేష్ది. లగ్గం అనే సినిమా వచ్చింది, చిన్న సినిమా.
సింబా అనే సినిమా వచ్చింది, మా నాన్న సూపర్ హీరో అనే సినిమా వచ్చింది, మిస్ యూ అనే సినిమా వచ్చింది సిద్ధార్థది, సత్యభామ అనే సినిమా వచ్చింది, ఉరుకు పటేలా అనే సినిమా వచ్చింది. ఎన్ని సినిమాలు చెప్పమంటారు? కా అనే సినిమా వచ్చింది, చిన్న సినిమా హిట్ అయింది. అలనాటి రామచంద్రుడు అనే సినిమా, స్వాగ్ సినిమా చిన్న సినిమా, పొట్టేల్ అనే సినిమా వచ్చింది చిన్న సినిమా, మెకానిక్ రాకీ సినిమా వచ్చింది విశ్వక్సేన్ది. మరి ఇవన్నీ సినిమాలు వరుసగా విడుదలైనప్పుడు ఎందుకండి సినిమా థియేటర్లు ఆపి కూర్చోలేదు? శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అనే సినిమా చిన్న సినిమా, వెన్నెల కిషోర్ది. మత్తు వదలరా పార్ట్ 2 వచ్చింది 2024లో. మరి ఎందుకంటే సినిమా థియేటర్లన్నీ ఆపేసి కూర్చోలేదు? కరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారి సినిమా విడుదలవ్వబోతోంది జూన్ 12వ తేదీ అని చెప్పి చూసుకొని, టైం చూసుకొని స్కెచ్ చేసి, అసలు ఎవరు వాళ్ళు స్కెచ్ చేసిన వాళ్ళు ఆలోచించండి. ఒక సగటు తెలుగు సినిమా ప్రేక్షకుల్లాగా ఆలోచించండి. వైసీపీ పార్టీ కార్యకర్తలాగా ఆలోచిస్తా, టీడీపీ పార్టీ కార్యకర్తలాగా ఆలోచిస్తాను అని అంటే ఇక అంతకుమించి మీరు ఆలోచించలేరు. ఇప్పుడు నేను చెప్పినటువంటి డేటా తీసుకొని ఆలోచించండి. సంక్రాంతికి ఫుల్గా వీళ్ళకి కావాల్సిన సినిమాలు వచ్చాయి, వేసుకున్నారు, జనం చూశారు, కొన్ని సినిమాలు చూడలేదు, ఇవన్నీ ఓకే. సినిమా విడుదల అవ్వాలండి ఏదైనా కానీ. పోనీ అదేమన్నా ఒక ధర్మాన్ని కించపరిచే విధంగా ఉంది, లేకపోతే ఇంకేదైనా సరే సమాజం మీద ఒక నెగిటివ్ ప్రభావాన్ని, చెడు ప్రభావాన్ని భయంకరంగా చూపించే విధంగా ఉంది, లేదు హిస్టరీని డిస్టార్ట్ చేశారు, ఇలాంటిది వచ్చింది అనుకోండి, డెఫినెట్ గా ప్రేక్షకుల వైపు నుంచే ప్రతిస్పందన అనేది వస్తోంది ఈ మధ్య. అవునా కాదా? ఆ మధ్య నయనతార తీసినటువంటి సినిమా 24లో వచ్చిందో 23లో వచ్చిందో నాకు గుర్తులేదు, అన్నపూర్ణి అనే సినిమా, ఓ దిక్కుమాలిన సినిమా తీసి వదిలేరు. తమిళనాడులో ఆ సినిమా వచ్చినప్పుడు హిట్ అయింది. ఒక్కసారి ఓటీటీలోకి రాగానే ప్రేక్షకులు, ప్రజలు తమ ప్రతాపం చూపించారు, ఉతికారేశారు, బెండి తీసి వదిలేరు. అన్నపూర్ణి సినిమా దెబ్బ క్షమాపణలు చెప్పారు వాళ్ళు, ప్రొడ్యూసర్స్ వాళ్ళందరూ. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. బట్ కరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చే ముందు 12 రోజుల ముందు స్కెచ్ చేసినట్టుగా సినిమా థియేటర్లు బంద్ చేసి కూర్చుంటాము అని చెప్పడం అనేది ఎంత దారుణంగా ఉందో చూడండి. రాజకీయ కక్ష సాధింపులు ఉంటాయి జనరల్గా అధికార పార్టీలో ఉన్నవాళ్ళు, కానీ ఇక్కడ కామెడీ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి, అధికారంలో ఉన్నారు, ఆయనకు ఇబ్బందులు క్రియేట్ చేయాలి అని చెప్పి ఒక క్యాపిటలిస్టిక్ బ్యాచ్ ఏ రేంజ్ లో దందా చేస్తున్నారు, ఏ రేంజ్ లో స్కెచ్ చేస్తున్నారో చూడండి. 200 కోట్ల రూపాయలు పెట్టి సినిమా తీశారండి, హరిహర వీరమల్లు అనే సినిమా. ముఘల్ ఎంపైర్, ఆ టైంలో కోహినూరు వజ్రము, దొంగతనము, ఏదో సినిమా తీసినట్టుగా మనకు అర్థం అవుతోంది. ముందు బొమ్మ పడాలి కదండి, బాగుందా బాగాలేదో చెప్తారు ప్రేక్షకులు, అది మళ్ళీ వేరే విషయం. కానీ స్కెచ్ చేసినట్టుగా ప్లాన్ చేయడం, అసలు దాని వెనక ఎవరున్నారు? అందుకనే పవన్ కళ్యాణ్ గారికి అండి ఒళ్ళు మండింది. ఒకసారి ఆలోచన వచ్చింది, మరి నేనేం అన్యాయం చేశాను రా వీళ్లకు, సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్లకు, సినిమా థియేటర్లకు, అసలు నేనేం అన్యాయం చేశాను? సినిమా ప్రొడ్యూసర్స్కి ఏం అన్యాయం చేశాను? మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఉన్న వాళ్ళకి ఏం అన్యాయం చేశాను? వీళ్ళందరికీ గత సంవత్సరంగా అంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరికి కూడా టికెట్లు పెంచకండి, 10 రూపాయలు పెట్టుకోండి, 15 రూపాయలు పెట్టుకోండి, ఇలా నేనేం అనలేదే. జీవోలు ఇచ్చామే. వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున ఉన్నటువంటి అక్కినేని నాగార్జున గారు లాంటి నటులు, వాళ్ళ పిల్లల సినిమాలు అవన్నీ వచ్చినప్పుడు కూడా ఏమైనా కక్ష సాధింపులకు పాల్పడ్డామా? లేదు కదా. అంటే ఒక రకంగా ఓపెన్ అప్ అయి మాట్లాడారండి. ఇంకా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలా, వాళ్ళ కార్యాలయం నుంచి ప్రకటన ఇప్పించారు. జీవోలు ఇచ్చాం కదా, పుష్ప 2 వచ్చింది, జీవో ఇచ్చాము, ఎవరు ఇష్టం వచ్చినంత రేట్లు పెంచుకోండి బాబు, ఇన్ని రోజుల పాటు మీరు రేట్లు పెంచుకోండి, ప్రీమియర్ షోలు వేసుకోండి, అదనంగా వేసుకోండి, ఇన్ని చేశాం కదా. పైగా సినిమా ఇండస్ట్రీ నుంచి నేనున్నాను ఇక్కడ ప్రభుత్వంలో, సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ఏ సమస్య రాకూడదు అని చెప్పి కదా మేము చూసుకుంటూ ఉన్నాము. నా సినిమాకు మీరు ఇలా సమస్యలు క్రియేట్ చేస్తారా? ఇది పవన్ కళ్యాణ్ గారికి వచ్చినటువంటి కోపం అండి. ఆయన వెనక, అంటే ఆయన కోపము, ఆక్రోశము వెనక ఉన్నటువంటి అసలు మతలబ్ ఇది. జనరల్ గా పవన్ కళ్యాణ్ గారు అన్నారే, తెలుగు సినిమా రంగంలో ఉన్న వాళ్లకు ప్రభుత్వం అంటే కనీసం మర్యాద లేదు, కృతజ్ఞత లేదు. మేమేమో ఆంధ్రప్రదేశ్లో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిశ్రమ హోదా కల్పించి ప్రోత్సాహం అందించడానికి మేం కృషి చేస్తుంటే మీరేమో నా సినిమాని తొక్కుతారా? ఇదనమాట పవన్ కళ్యాణ్ గారు చెప్పదలుచుకున్నది. కాకపోతే నా సినిమాని తొక్కుతారా అనేది ఆయన డైరెక్ట్ గా అనలేదు, అనిపించలేదు. బట్ ఆయన ఇన్నర్ మీనింగ్ అదే క్లియర్ కట్ గా మనకు అర్థం అవుతోంది. నెక్స్ట్ ఏం చేస్తారంటే అండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా ఇట్లా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయాలి, థియేటర్లు బ్లాక్ చేయడాలు, థియేటర్లు బంద్ చేయడాలు, ఇలాంటి వేషాలు ఏమైనా వేశారనుకోండి, డెఫినెట్ గా అండి పవన్ కళ్యాణ్ గారిగా ప్రతీకారము అన్నటువంటి డైరెక్షన్ లోపలికి వెళ్ళిపోయే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటివరకు అసలు వాళ్ళు వెళ్ళలేదు, నెక్స్ట్ ఆ డైరెక్షన్ లోకి వెళ్తారు. ఎవరైనా ప్రభుత్వం దగ్గరికి వచ్చి టికెట్ రేట్లు పెంచండి అని చెప్పి అడిగారు అనుకోండి, అఫ్ కోర్స్ కందులో దుర్గేష్ గారు ఉండొచ్చు, సినిమాటోగ్రఫీ మంత్రి, బట్ చంద్రబాబు నాయుడు గారిని కాదు అని చెప్పి చేస్తారు ఆయన. పవన్ కళ్యాణ్ గారు చెప్తారు, సార్ మన సినిమా వచ్చినప్పుడేమో ఈ విధంగా తొక్కుతూ ఉన్నారు, నా సినిమా వచ్చినప్పుడు ఈ విధంగా తొక్కుతున్నారు, చేస్తున్నారు, ఇప్పుడు ఒక్కొక్కడు వచ్చి లైన్లలో నిలబడి పైసలు కావాలి, టికెట్ రేట్ పెంచండి అని చెప్పి వస్తున్నాడు, అవసరం లేదు సార్ అని చెప్పి ఒక మాట చెప్పారనుకోండి, నెక్స్ట్ కేల్ ఖతం దుకాన్ బంద్, మొదటికే మోసం వస్తుంది. పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు సినిమా లేకపోతే రాజకీయం ఉంది, కానీ సినిమాలు మాత్రమే తీసుకుంటూ కూర్చునేటువంటి ప్రొడ్యూసర్స్కి నెక్స్ట్ ఇంకేముంది? అసలు ఈ థియేటర్ల యజమానులు ఎవరు?
లీజుదారులు ఎవరు, ఎంత పన్ను వస్తుంది, సౌకర్యాలు ఎట్లున్నాయి, ఆంధ్రప్రదేశ్లో మల్టీప్లెక్స్లు ఎన్ని ఉన్నాయి, ఇలాంటి వివరాలు మొత్తం నేను ఆరా తీశాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఇండైరెక్ట్ గా ఒక వార్నింగ్ ఇచ్చారు. మీరు చూస్తే నిజానికంటే ఆ మధ్య కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఆలోచన చేశారు. డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో ప్రజలతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించాలనుకున్నారండి. అందుకోసం ఏం చేశారంటే పవన్ కళ్యాణ్ గారు సినిమా థియేటర్లను వేదికగా ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. సో దట్ ఆ సినిమా థియేటర్లో వాళ్ళకి డబ్బులు వస్తాయి, ప్రభుత్వం నుంచి కార్యక్రమం నిర్వహించడము. ఫర్ ఎగ్జాంపుల్ టెక్కలి సమీపంలో రావివలస గ్రామం నుంచి 300 మంది ప్రజలను గురువారం ఉదయం మొన్న మధ్య 9 గంటలకు థియేటర్ దగ్గర తీసుకొచ్చారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం నుంచి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళతో ప్రత్యక్ష ప్రసారం ద్వారా మాట్లాడారు, ప్రజల సమస్యలు తెలుసుకున్నారు, అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ దశల వారీగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి ప్లాన్ చేశారు. సో అంటే ఒక రకంగా సినిమా థియేటర్లను ఉద్ధరించాలి ఇండైరెక్ట్ గా అని చెప్పి కూడా ఆలోచించారు. ప్రజల సమస్యలపై మాట్లాడుతూ మరో రకంగా సినిమా థియేటర్ల యజమానులను, ఎగ్జిబిటర్స్ను వాళ్లను కూడా ప్రోత్సహించాలి. సినిమాలు లేని టైంలో ఈగలు దోపుకుంటూ కూర్చోవాల్సిన అవసరం లేదు వాళ్ళు, ఇట్లా వాళ్ళకు కూడా 4 డబ్బులు వచ్చేలా చేయాలి అన్న కోణంలో పవన్ కళ్యాణ్ గారు ఆలోచించారు. ఆలోచన మంచిదా కాదా అనేది మళ్ళీ వేరే విషయం. ప్రభుత్వం డబ్బు అట్లా సినిమా థియేటర్ల వాళ్ళకి ఇవ్వచ్చా లేదా అన్నది. బట్ ఈయన పవన్ కళ్యాణ్ గారు ఒక 2 అడుగులు ముందుకేసి వీళ్ళ గురించి ఇట్లా ఆలోచిస్తుంటే ఈ సినిమా థియేటర్ల యజమానులు, ఎగ్జిబిటర్స్ పవన్ కళ్యాణ్ గారిని గిల్లుతూ ఉన్నట్టు, పడుకున్న గుర్రాన్ని లేపి తన్నించుకుంటూ ఉన్నట్టు బిహేవ్ చేస్తూ ఉన్నారు. దెబ్బకు అల్లు అరవింద్ గారు మాట్లాడారు, చూసారా పవన్ కళ్యాణ్ గారు నిన్న స్టేట్మెంట్ ఇచ్చాక. పవన్ కళ్యాణ్ని గిల్లడం అనేది ఒక దుస్సాహసమే అవుతుంది. ఒక పక్క మన సినిమా రంగం తరపు నుంచి పవన్ కళ్యాణ్ అక్కడ ఉన్నారు, ఆయన ఇండస్ట్రీ నుంచి ఒక మనిషి కీలకమైన పాత్రలో ఆయన ఉన్నారు కాబట్టి డిప్యూటీ సీఎంగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి సహాయ సహకారాలు అందించే ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు చేస్తూ ఉన్నారు. కానీ ఎవరిట్లా సినిమా థియేటర్లు బ్లాక్ చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. నా దగ్గరనవి 15 సినిమా థియేటర్ల లోపే ఉన్నాయి. 50 సంవత్సరాలుగా సినిమాలు తీయడం నా పని, సినిమా థియేటర్లు రన్ చేయడం కాదు. జూన్ 1 నుంచి థియేటర్లు మూసేస్తాము అని చెప్పి ఎగ్జిబిటర్స్ నిర్ణయం తీసుకోవడం, అది దాని మీద ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఇచ్చినటువంటి స్పందన కరెక్ట్ గా ఉంది అని చెప్పి మాట్లాడారు. నిజానికి కందుల దుర్గేష్ గారు ఇచ్చిన స్పందన అంటే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్పందననే. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిందే ఆయన ఆఫీస్ నుంచి వచ్చింది, నెక్స్ట్ కందుల దుర్గేష్ గారు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారి సినిమా విడుదలవుతున్న టైంలో థియేటర్లు మూసేస్తాము అని చెప్పి మాట్లాడడం అంటే డెఫినెట్ గా ప్రభుత్వం అనబడే ఒక కొరివితో తలగోక్కోవడమే అవుతుంది. అది మాత్రం డామ్ షూర్. ప్రజలు క్యాజువల్ గా ఆలోచించినా అర్థమవుతుందండి. మేలో మూయని థియేటర్లు, ఏప్రిల్లో మూయని థియేటర్లు, మార్చి, ఫిబ్రవరి, జనవరిలో మూయని థియేటర్లు జూన్లో ఎందుకు మూయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారి సినిమా జూలైలో గనక పెట్టుకొని ఉంటే విడుదల, అప్పుడు జూలై 1 ప్లాన్ చేసి ఉండేవాళ్ళు. ఎవరో అండి నెంబర్ 1 దొంగ వేదవాళ్ళు ఉన్నారు. కామ్గా ప్రశాంతంగా పని చేసుకోకుండా బతకనివ్వు అన్నటువంటి కోణంలో వెళ్లకుండా వెదవ పనులు చేస్తున్న వాళ్ళు ఖచ్చితంగా ఉన్నారు. తెలుగు వాళ్లే శత్రువులు, వేరే వాళ్ళు ఎవరు వచ్చి తెలుగు వాళ్ళని తొక్కేయాల్సిన అవసరం లేదు. తెలుగు వాళ్ళు శత్రువులుగా ఉంటారు. విదేశాలలో కూడా నేను చాలా సందర్భాలలో చూస్తుంటాను. వాడికి తెలిసిన సమాచారం మనకు చెప్పడు. మనమేమో చాలా ఓపెన్ గా చెప్తున్నాము అని చెప్పి మనం అనుకుంటాం, మనం చాలా బ్రాడ్ మైండెడ్ గా ఉన్నాము అని చెప్పి మనం అనుకుంటాం, 2 అడుగులు ముందుకేసాము అని చెప్పి అనుకుంటాం. అమెరికాలో అండి నాకు 4 ఇళ్ల అవతల ఒక వ్యక్తి ఉండేవాడు. నేను అంతకుముందు వేరే ఒక చోట ఉన్నప్పుడు ప్రతిరోజు వాకింగ్కి అలా వచ్చేవాడు. ఈ వీసాలకు సంబంధించి కానీ, ఇప్పుడు అమెరికాలో ఎప్పుడు ఏదో ఒక గోల్ నడుస్తూనే ఉంటుంది ప్రతి ఇంట్లో. ఆ వీసా, ఈ వీసా, ఆ డాక్యుమెంట్, ఈ డాక్యుమెంట్, నెక్స్ట్ ఇలా ఉందండి, ఇలా ఉందండి. నేను చాలా ఓపెన్ గా నేను షేర్ చేస్తూ ఉండేవాడిని, ఇది ఇట్లా ఉంది, అది ఇట్లా ఉంది. ఆ క్యాండిడేట్ అసలు చెప్పేవాడే కాదు. ఆ తర్వాత నాకు ఒకటి తెలిసిందనమాట, అతను ఫలానా ఒక లాభాన్ని సంపాదించుకున్నాడు, ఒక మంచి జరిగింది అతనికి అని చెప్పి. కానీ అతనికి జరిగినటువంటి మంచి నాకు షేర్ చేయడం వల్ల నాకు వచ్చే నష్టమూ లేదు, నాకు వచ్చే లాభమూ లేదు. జస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అంతే. దానివల్ల నేను తీసుకునే నిర్ణయమూ లేదు, ఏమీ లేదు. కానీ చెప్పారండి నెంబర్ 1 లఫంగా వాళ్ళు ఉంటారు కొంతమంది. ఈ కొంతమంది వల్ల మొత్తం తెలుగు వాళ్ళందరికీ చెడ్డ పేరు వచ్చే పరిస్థితి తీసుకొని వస్తారు. లేకపోతే పవన్ కళ్యాణ్ గారు సినిమా విడుదలవుతుంది అనగానే సినిమా థియేటర్లు బంద్ చేయాలన్నటువంటి నిర్ణయం ఏంటండి? పైగా ఇప్పుడు వీళ్ళు అధికారంలో ఉన్నారు, నెక్స్ట్ వాళ్ళు ఏం చేయాలో వాళ్ళది చూపిస్తారు. అంటే నెక్స్ట్ పగా ప్రతీకారాల డైరెక్షన్ లోపలికి లాగడం ప్రభుత్వాన్ని. ఒకసారి ప్రభుత్వం ఆ డైరెక్షన్ లోకి వెళ్ళింది అనుకోండి, రచ్చ అయిపోతుంది. అఫ్ కోర్స్ ప్రభుత్వానికి కూడా దెబ్బ ఉంటుంది, పార్టీ పరంగా దెబ్బ ఉంటుంది, ఇటు దెబ్బ ఉంటుంది. అంటే ఇక డిష్యూమ్ అనమాట. అదే విషయం. ధన్యవాదాలు.